ఎస్ఎల్బీసీ టనల్ వద్ద సహాయక చర్యల్లో కీలకంగా పనిచేస్తున్న సింగరేణి కార్మికులు పేరుకుపోయిన బురద శిథిలాలను చాకచక్యంగా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురదను తొలగించడం కాస్త ఇబ్బందికరంగా ఉందని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తామంటున్న కార్మికులు త్వరలో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తిస్తామని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసేందుకోసము 12 విభాగాలు కీలకంగా పనిచేస్తున్నాయి. అందులో ఒక విభాగమైనటువంటి సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వాటిలో తవ్వకాలకు సంబంధించినటువంటి కానీ అతను వారిని గుర్తించేందుకోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వారి డ్యూటీ దిగి ఇక్కడ వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఉదయం లోపలికి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చి వెళ్తుండేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ అతను తెలుస్తున్నాం. ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పండి. లోపల పరిస్థితి కొద్దిగా బాగానే లేదు సార్. వాటర్ అనేది బాగున్నది, క్లచ్ ఉన్నది, ఉన్నదంటే బోల్డర్ మిషన్ ఒకటి అడ్డం ఉన్నది. అదంతా క్లీన్ కావాలంటే ఒక టైం పడుతుంది. అది ప్రస్తుతం మీరు ఏమేం చేసి వస్తున్నారు, ఎట్లా ఉంది అక్కడ ఉన్న క్లచెస్ అంతా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే లోకో పైలట్ ఎక్కడ దాకా వెళ్ళాలంటే మనుషులు పోలేం పడుతుంది. వాటరు మినిమం 2 feet వరకు వాటర్ ఉన్నది. ఆ వాటర్లో క్లచెస్ ఉన్నది కింద. మేము వాటర్ను డివాటర్ చేసుకుంటూ క్లచ్ అంతా క్లీన్ చేసుకుంటూ అడ్వాన్స్ అవుతున్నాం. మేము లోకో పైలట్కి సంబంధించిన ట్రైన్ ఏదైతుందో ఎంతవరకు పోగలుగుతుంది? మీరు ఆ మట్టి 13,200 మీటర్ల దాకా పోతుంది లోకో పైలట్. అక్కడ నుండి బై వాకింగ్ అది. అంతే. దాని ట్రాక్ అనేది ఇంకా దాని మొత్తం వాటర్ను క్రషెస్ ఉన్నది కాబట్టి క్రషెస్ క్లీన్ చేసుకుంటూ ముందుకు పోతుంటే లోకో పైలట్ ఇంకా ముందుకు వస్తుంది. జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించినటువంటి ప్లేసులు మీకు చూపినట్టుగా ఎక్కడ అంత దూరం పోలేదండి ఇంకా మేము. ఎందుకంటే మేము అంత దూరం పోలేదు, ఎందుకంటే లోపల ఫర్దర్గా బాగోలేదని కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్, అందుకని ముందుకు పోలేకపోయినాం. ఎప్పటి వరకు వాళ్ళు గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు? 2-3 డేస్లో అవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఈ రోజు నుండి పనుల్లో వేగవంతం జరుగుతుంది. ఇంకా కూడా మెంబర్స్ వస్తారు, అందుకని అడ్వాన్స్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, బస్సు వెళ్తాను. ఇది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళిచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ బురద పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి వారు తొలగించేటువంటి పనిలో మేము మొదటి షిఫ్ట్గా వెళ్ళి వచ్చినామని చెప్తున్నారు. అయితే బురద ఉండేటువంటి వాటిని 13.20 కిలోమీటర్ వరకు వెళ్ళి వచ్చినటువంటి తాము మిగతా ప్లేస్కి వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఇబ్బందిగా ఉంటుందనే సూచన మేరకు తాము ముందరికి వెళ్ళలేకపోతున్నాం. ఎప్పటి వరకు అవుతుందనేటువంటి విషయంలో మాత్రం 2-3 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందనే అభిప్రాయం మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.